తెలంగాణలో బీసీ బంద్ విజయవంతంగా జరిగింది. బంద్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల బంద్కు మద్దతు తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేశాయి. చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బంద్ ప్రభావం ఉంది. అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పలు విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛంద బంద్ పాటించాయి. బీసీ రిజర్వేషన్స్ పై బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుంచి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెట్రోల్ బంకులు, దుకాణాలు, పాఠశాలలు మూసివేశారు. ఇక బంద్ సందర్భంగా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం మెడలు వంచైనా రిజర్వేషన్లు తెచ్చుకుంటామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీసీ బంద్ను విజయవంతంగా పాటించారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యతో కలిసి బంద్లో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ మాటను నిలబెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ గణన చేశారని తెలిపారు. చట్టసభలో ఆమోదం తెలిపినా కూడా సాంకేతిక కారణాలతో అడ్డుపడుతున్నారని విమర్శించారు. కేంద్రంతో కొట్లాడి బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. గుజరాత్లో బీసీ రిజర్వేషన్తోనే ప్రధాని మోదీ రాజకీయంగా రాణించారని గుర్తు చేశారు. దేశంలో బీసీలకు అన్యాయం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని తుమ్మల ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ నేత నీలం మధు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తుంటే కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని విమర్శించారు. మరోవైపు సంగారెడ్డి బస్టాండ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సిపిఎం నాయకులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సిపిఎం నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. బీసీ బంద్లో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ముస్లింలకు 42% రిజర్వేషన్లలో స్థానం కల్పించడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. 42% ఓన్లీ బీసీలకు ఇవ్వాలి. ముస్లిం